లక్ష్మికి కట్లు విప్పించడం కోసమని చెప్పి యమున లక్ష్మిని హాస్పిటల్కి తీసుకొని వస్తుంది. ఇక అదే హాస్పిటల్లో సహస్ర, పద్మాక్షి ఇద్దరు కూడా ఉండడంతో ఎక్కడ యమున వాళ్ళని చూసేస్తుందేమోనని చెప్పి ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక ఆ తర్వాత లక్ష్మిని యమున డాక్టర్ రూమ్లోకి తీసుకొని వచ్చేస్తుంది. మరోవైపు విహారీకి మొదట ఇచ్చిన డోస్ సరిపోకపోవడంతో డాక్టర్ మరికొంత డోస్ని విహారీకి ఇవ్వమని నర్సుకు చెప్పడంతో ఆ నర్సు ఇచ్చిన మత్తు మందు వల్ల విహారీ పూర్తిగా స్పృహ కోల్పోతాడు. ఇక ఆ తర్వాత విహారీ దగ్గర నుండి శాంపిల్ని కలెక్ట్ చేసి టెస్ట్ చేస్తూ ఉంటారు. ఇక అప్పుడు డాక్టర్, మీ బావ దగ్గర నుండి శాంపిల్ కలెక్ట్ చేసి టెస్ట్ చేయిస్తున్నాను, కాసేపట్లో రిజల్ట్ తెలిసిపోతుంది, మీరేమీ కంగారు పడకండి అని చెప్పి ఖచ్చితంగా మీకు పిల్లలు పుడతారు అంటూ డాక్టర్ సహస్రకు ధైర్యం చెప్తూ ఉంటారు. మరోవైపు అంబిక ఎలాగైనా లక్ష్మి చేత పొలం డాక్యుమెంట్స్ మీద సంతకం చేయించుకోవాలని అనుకుంటుంది. ఇక అలా అనుకొని లక్ష్మి దగ్గరకు వచ్చి, లక్ష్మి నీతో కాస్త మాట్లాడాలి అని అంటూ ఉంటే అంబిక, నువ్వేంటిక్కడ అని చెప్పి యమున అంటూ ఉంటుంది. మరేం లేదు వదిన, ఈ డాక్యుమెంట్స్ మీద లక్ష్మి సంతకం అర్జెంటుగా కావాలి, అందుకే మీరు హాస్పిటల్కి వచ్చారని తెలిసి నేను ఇక్కడికే వచ్చేసాను అంటూ, లక్ష్మి ఇదిగో లక్ష్మి, డాక్యుమెంట్స్ మీద సంతకం చేసే, త్వరగా త్వరగా కావాలి అని చెప్పి అంబిక ఒకవేళ లక్ష్మికి కళ్ళు వచ్చేస్తే ఎక్కడ సంతకం పెట్టదోనని కంగారు పడిపోతూ ఉంటే ఇక అప్పుడు లక్ష్మి, అంబిక అమ్మ దయచేసి ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి, ఇప్పుడే డాక్టర్ వచ్చి నా కట్లు విప్పుతారు, కట్లు విప్పిన తర్వాత మీకు ఎన్ని సంతకాలు కావాలంటే అన్ని సంతకాలు చేస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో అంబిక, నీకు కళ్ళు వస్తే వీటి మీద సంతకం చెయ్యవు కదే, అదే నా భయం అని చెప్పి మనసులో అనుకుంటూ, లక్ష్మి సంతకం చేయడానికి 2 నిమిషాల కంటే ఎక్కువ టైం పట్టదు కదా, నా మాట విను, నేను అర్జెంటుగా ఒక మీటింగ్కి అటెండ్ అవ్వాలి, ప్లీజ్ ఏదో ఒక విధంగా సంతకం చేసివ్వు అని బతిమలాడుతూ ఉంటుంది. అంబిక అమ్మేంటి నన్ను ఇంతలా తొందర పెడుతున్నారు, ఇప్పుడు నేను ఏం చెప్పి తప్పించుకోవాలి అని చెప్పి లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది. సరే ఇలా ఇవ్వండి అమ్మా అంటూ అంబిక దగ్గర నుండి ఆ డాక్యుమెంట్స్ తీసుకున్న తర్వాత కావాలనే వాటిని చిందరవందరగా కింద పారేస్తుంది. ఇక దాంతో యమున ఆ డాక్యుమెంట్స్ని చూస్తూ, ఇదేంటి వీటి మీద స్టాంప్ పేపర్స్ ఉన్నాయి, వీటిని చూస్తూ ఉంటే ఆఫీస్కి సంబంధించిన డాక్యుమెంట్స్ లాగా లేవే, ఒకసారి ఇలా ఇవ్వంబిక చూస్తాను అని చెప్పి అంటూ ఉంటే, ఇవి ఆఫీస్కి సంబంధించిన డాక్యుమెంట్సే వదిన, కొత్తగా ఒక ప్రాజెక్ట్ రాబోతుంది, వాటికి సంబంధించిన అగ్రిమెంట్ పేపర్స్ ఇవి అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. యమున ఆ డాక్యుమెంట్స్ని చూసేస్తే ఎక్కడ తన కుట్ర గురించి బయటపడుతుందో అన్న కంగారుతో అంబిక, సరే వదిన, ఎలాగో 10 నిమిషాలే అంటున్నారు కదా, నేను బయట వెయిట్ చేస్తూ ఉంటానులే అంటూ ఆ డాక్యుమెంట్స్ని తీసుకొని అంబిక బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎలాగైనా సరే దీంతో సంతకం పెట్టించుకోవాలని అనుకున్నాను, కానీ ఇది అనుకోకుండా చేస్తుందో కావాలని చేస్తుందో తెలియడం లేదు, ఒకసారేమో వాటర్ పోసి డాక్యుమెంట్స్ని పాడు చేసింది, ఇప్పుడేమో ఆ డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా కింద పడేసి యమున కంట పడేలాగా చేసింది, దీని చేత ఎలా సంతకం పెట్టించుకోవాలి, దీన్ని చంపేసైనా సరే ఆ 200 ఎకరాలు దీని నుండి లాక్కోవాలి అని చెప్పి అంబిక అనుకుంటుంది. డాక్టర్ అక్కడికి వచ్చిన తర్వాత, అమ్మ లక్ష్మి ఇప్పుడు ఎలా ఉందమ్మా అని చెప్పి అంటూ ఉంటే, కాస్త నొప్పిగా ఉంది డాక్టర్ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇప్పుడు కాసేపట్లో నీ కట్లు విప్పుతామమ్మా, కొద్ది రోజులు నువ్వు ఐ డ్రాప్స్ వాడాల్సి ఉంటుంది, ఆ తర్వాత నెమ్మదిగా నీ చూపు సెట్ అయిపోతుంది అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. ఇక అలా లక్ష్మి కట్లు డాక్టర్ విప్పుతూ ఉంటే అప్పుడు లక్ష్మి మనసులో విహారిని తలుచుకుంటుంది. విహారి గారు, నాకు కట్లు విప్పిన తర్వాత మళ్ళీ కొత్తగా వచ్చిన కళ్ళతో నేను మిమ్మల్ని చూద్దామని అనుకున్నాను, కానీ మీరు నాకు కట్లు విప్పే టైంలో పక్కన లేరంటే ఏదో ముఖ్యమైన పని మీద వెళ్ళారని నేను అర్థం చేసుకోగలను విహారీ గారు అని చెప్పి లక్ష్మి మనసులో విహారీ గురించి అనుకుంటుంది. అమ్మ
మీ ముందు నర్స్ అద్దం పట్టుకొని ఉంటారు. ఆ అద్దంలో ముందుగా మీ రూపాన్ని చూసుకోండి అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. ఇకప్పుడు నర్స్ లక్ష్మికి ఎదురుగా అద్దం పట్టుకోవడంతో లక్ష్మికి కట్లు విప్పగానే కొత్తగా వచ్చిన తన కళ్ళతో అద్దంలోకి లక్ష్మి చూసేసరికి ఆ అద్దంలో తనకి విహారీ రూపం కనిపిస్తూ ఉంటుంది. ఎదురుగా ఉన్న రూమ్లో స్పృహ లేని స్థితిలో విహారీ ఉంటాడు. అలా బెడ్ మీద పడుకొని ఉన్న విహారీ రూపం అద్దంలో లక్ష్మికి కనిపిస్తుంది. ఇక దాంతో లక్ష్మి విహారీ గారు అంటూ అద్దంలో చూస్తూ ఉండగా ఇంతలో వీర్రాజు కత్తి తీసుకొని బెడ్ మీద పడుకొని ఉన్న విహారిని పొడవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక ఒక్కసారిగా లక్ష్మి విహారిని కాపాడుకోవడానికి అక్కడున్న సెలైన్ స్టాండ్ని వీర్రాజు మీద విసిరి కొడుతుంది. ఇక దాంతో వీర్రాజు చేతికి ఆ స్టాండ్ తగలడంతో తన చేతిలో ఉన్న కత్తి కింద పడిపోతుంది. ఇక ఒక్కసారిగా వీర్రాజు మొహానికి ముసుగు వేసుకొని అక్కడి నుండి పారిపోతూ ఉంటాడు. రే ఆగురా, ఎవర్రా నువ్వు అంటూ లక్ష్మి వీర్రాజుని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండడంతో ఇక అక్కడున్న హాస్పిటల్ బాయ్ని నర్సు వాళ్ళను కూడా తోసేసి వీర్రాజు అక్కడి నుండి పారిపోతాడు. ఇక ఆ తర్వాత లక్ష్మి యమున ఇద్దరు కూడా విహారీ దగ్గరికి వస్తారు. విహారీ గారు ఏమైంది మీకు, ఎందుకు ఇలా ఉన్నారు అని లక్ష్మి పిలుస్తూ ఉంటే నాన్న విహారీ ఏమైందిరా నీకు అంటూ యమున కూడా కంగారు పడిపోతూ ఉంటుంది. అక్కడున్న నర్స్తో, నర్స్ మా అబ్బాయికి ఏమైంది, ఎందుకు ఇలా ఉలుకు పలుకు లేకుండా పడిపోయి ఉన్నాడు అని యమున అడుగుతూ ఉంటే ఇకప్పుడు తను ట్రీట్మెంట్ కోసం వచ్చారండి అని చెప్పి నర్స్ అంటూ ఉంటుంది. ఏంటి ట్రీట్మెంటా, ఏం ట్రీట్మెంట్ అని చెప్పి యమున లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటారు. లక్ష్మి విహారీ మొహం మీద వాటర్ చల్లగానే విహారీ ఒక్కసారిగా లేచి కూర్చుంటాడు. లక్ష్మి నీకు కట్లు విప్పేశారా, ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు లక్ష్మి నాకు పర్వాలేదు విహారీ గారు, చూపు తిరిగి వచ్చేసింది, మీకిప్పుడు ఎలా ఉంది, అసలు ఏమైంది, ఎందుకు మీరు ఇలా బెడ్ మీద పడుకొని ఉన్నారు అని లక్ష్మి అడుగుతూ ఉంటే నేను పద్మాక్షి అత్తయ్య వాళ్ళతో హాస్పిటల్కి వచ్చాను, ఏవో టెస్ట్లు అని చెప్పి నన్ను ఇక్కడ కూర్చోమని చెప్పారు, 10 వరకు టెస్ట్లన్నీ కూడా అయిపోతాయని చెప్పారు, మరిప్పుడు 12 అవుతుంది, ఇప్పటి వరకు ఏం జరిగిందో నాకు గుర్తులేదంటే నాకు మత్తిచ్చి వీళ్ళు ఏదో చేశారు, అదేంటో ఇప్పుడే తేల్చుకుంటాను అంటూ లక్ష్మి అమ్మ మీరిద్దరూ కూడా ఇక్కడే వెయిట్ చేయండి, నేను ఇప్పుడే వస్తాను అంటూ విహారీ చాలా ఆవేశంగా అక్కడున్న నర్సు దగ్గరికి వచ్చి మర్యాదగా నిజం చెప్పు, నువ్వు బ్లడ్ టెస్ట్ అని చెప్పి నాకు మత్తు మందు ఎందుకు ఇచ్చావు, ఏం చేశారు అని అడుగుతూ ఉంటే సార్ మీకు నార్మల్గా బ్లడ్ టెస్ట్ మాత్రమే చేశాను, మీరే సడన్గా కళ్ళు తిరుగుతున్నాయని చెప్పి బెడ్ మీద పడుకొని నిద్రపోయారు అని ఆ నర్సు అంటూ ఉంటే మర్యాదగా నిజం చెప్తావా లేదా, చెప్పకపోతే చంపేస్తానంటూ అక్కడున్న ఆపరేషన్ చేసే కత్తి తీసుకొని నర్సు గొంతు మీద పెట్టడంతో ఇక అప్పుడు ఆ నర్సు భయపడిపోయి సార్ వద్దు సార్, నన్ను ఏం చేయకండి, ఏం జరిగిందో చెప్తాను, మీ భార్య సహస్ర గారికి గర్భసంచి లేదు, ఆవిడకు పిల్లలు పుట్టే అవకాశం లేకపోవడంతో సరోగసి ద్వారా పిల్లల్ని కనాలని అనుకుంటున్నారు, అందుకే మీ శాంపిల్ని మత్తిచ్చి కలెక్ట్ చేసుకున్నాము అని చెప్పి నర్సు అంటూ ఉంటారు. ఇక దాంతో విహారీ కోపంతో రగిలిపోతూ సహస్ర వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇక అప్పుడే డాక్టర్ సహస్ర మీకు ఒక గుడ్ న్యూస్, మీకు ఖచ్చితంగా పిల్లలు పుడతారు, మీ హస్బెండ్ శాంపిల్ని కూడా మేము టెస్ట్ చేశాము, మీకు ఖచ్చితంగా హెల్తీ బేబీ పుడతారు, అందుకు మీరు ఒక ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి అని అంటూ ఉంటే ఏంటి డాక్టర్ అది అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది. సరోగసి అని చెప్పి డాక్టర్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. సరోగసి కోసం 20 నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉన్న ఒక అమ్మాయిని ఎంచుకోవాలి, ఆ అమ్మాయి గర్భసంచిలోకి మీ హస్బెండ్ శాంపిల్ని మీ ఎగ్ని రెండింటిని పంపించి ఫెర్టిలైజ్ చేస్తే అప్పుడు ఖచ్చితంగా ఆ అమ్మాయి ద్వారా మీ డిఎన్ఏతో బేబీని కనవచ్చు, లీగల్గా ఆ బేబీ మీకు పుట్టిన బేబీయే అవుతుంది అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే సహస్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. సరోగసి ప్రొసీజర్ ద్వారా
నాకు పిల్లలు పుడతారంటే ఆ ప్రొసీజర్ నాకు ఓకే డాక్టర్, వెంటనే దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసేయండి అని అంటూ ఉంటే ఇక అప్పుడే విహారీ అక్కడికి వచ్చి అత్తయ్య అంటూ పద్మాక్షి మీద గట్టిగా అరుస్తూ మండిపడుతూ ఉంటాడు. సహస్ర పద్మాక్షి ఇద్దరు కూడా లేచి నిలబడి టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక అప్పుడు విహారీ, మీరు అసలు డాక్టరేనా? ఒక వ్యక్తి పర్మిషన్ లేకుండా ఇలా శాంపిల్ కలెక్ట్ చేయడానికి మీకు సిగ్గనిపించడం లేదా అంటూ డాక్టర్ మీద మండిపడుతూ ఉంటే, బావా ఒక్కసారి నేను చెప్పేది విను బావా అని సహస్ర అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా విహరి సహస్ర చెంప పగలగొడతాడు. నువ్వు అసలు ఆడదానివేనా అంటూ సహస్ర మీద మండిపడుతూ, నీకు గర్భసంచి లేకపోతే, పిల్లలు పుట్టే అవకాశం లేకపోతే ఆ విషయం ఇంట్లో చెప్పి ఇంట్లో వాళ్ళందరి సలహాతో పాటు నా సలహా కూడా తీసుకొని అప్పుడు పిల్లల్ని కనే ప్రయత్నం చేయాలి. అంతేకాని నీ ఇష్టానికి నువ్వు నా ప్రమేయం లేకుండా, నాకు తెలియకుండా ఇలా హాస్పిటల్కి తీసుకువచ్చి టెస్టులు చేయించి ఇంత దారుణానికి పాల్పడతావా అంటూ విహారీ సహస్ర రెండు చెంపలు కూడా వాయిస్తూ ఉంటాడు. ఇక ఆ విధంగా మొత్తానికి నిజం తెలుసుకున్న విహారీ సహస్రకైతే బుద్ధి చెప్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన యమున లక్ష్మి ఇద్దరు కూడా ఈ విషయం తెలుసుకుంటారు. యమున కూడా పద్మాక్షి సహస్ర చేసిన పని తెలుసుకొని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.